ఒకప్పుడు బీన్స్ అసలు తినకపోయేదాన్ని, వండుకోకపోయేదాన్ని కూడా. ఒక్కసారి యూట్యూబ్లో చూసి ట్రై చేసినప్పటి నుంచి బాగా ఇష్టంగా తింటున్నా. నేను ఎలా చేస్తానో చెప్తాను, మీకు నచ్చితే ఖచ్చితంగా రెసిపీ ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసేసుకున్న తర్వాత ఆ తర్వాత మంచిగా పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అవి మగ్గిపోయినాక అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. అవి కాస్త అంతా పచ్చివాసన పోయినాక పసుపు కూడా వేసేసుకొని కాస్త కలిపేసుకున్నాక బీన్స్ కూడా వేసేసుకోండి. బీన్స్ కర్రీ ఏంటంటే తొందరగా అయిపోతుంది, బీన్స్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి అందుకోసమే ఇంకా బీన్స్ వేసేసుకున్న తర్వాత కాస్త కలుపుకొని ఒకసారి మగ్గించేసుకోండి. ఆ తర్వాత చిన్న తరుక్కున్న టమాటా ముక్కలు వేసేసుకొని కూడా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మీ టేస్ట్కి సరిపడేటంత ఉప్పు కారాలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కాస్త మగ్గి పెట్టుకున్నాక అందులోకి మీకు సరిపడేంత గ్రేవీ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వాటర్ వేసేసుకోండి. నాకు కాస్త గ్రేవీ ఉంది, అందుకోసం కొన్ని నీళ్ళు వేసేసుకున్నాను అనమాట. కాస్త అవి కూడా ఉడికిచ్చేసుకోండి. మీకు చపాతీలోకైనా రైస్లోకైనా అదిరిపోద్ది ఈ కర్రీ మాత్రం. ఓకే, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.